శ్రీమాత శ్రీమాత్రే నమః అనే నామానికి ఈరోజు భాష్యం అనేది చెప్పుకోబోతున్నాము. అది సామవేదం షణ్ముఖసన్న గారి చే చెప్పబడినది. నేను మరలా చెప్పుతున్నాను. అమ్మవారిని ఉద్దేశించి మొదట వసిన్యాది వాగ్దేవతలు పలికినది శ్రీమాత. ఒకే వృక్షానికి విత్తనం మొదటి దశ. సహస్రనామ స్తోత్రం అనే వృక్షానికి విత్తనం లాంటిది శ్రీమాత. విత్తనం దగ్గరే పెట్టుకుంటే చెట్టంతా దగ్గర ఉన్నట్టే. విత్తనానికి సంస్కృతంలో పేరు బీజం. శ్రీమాత అనే బీజం తెచ్చుకొని ఎవరైతే నిత్యం మనన రూపంలో వ్యవసాయం చేస్తారో అది భూజమై సహస్రనామంలో ఫలాన్ని అంతటినీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రారంభమవుతున్న ఈ నామం సామాన్యమైనది కాదు, చాలా దివ్యమైన నామం శ్రీమాత. తైత్తిరీయోపనిషత్తు పరమాత్మ అంటే ఏమిటో నిర్వచనం చెబుతూ యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అంటుంది. ఇది పరబ్రహ్మ అనే ప్రశ్నకి సూటి సమాధానం. ఇదే అన్నిటికీ సరిపోతుంది. ఎవరు భగవంతుడి గురించి చెప్పినా ముందు చెప్పినా ఇది చెప్పిన తరువాత విషయంలోకి ప్రవేశించాలి. ఏ రూపంలో పరమాత్మను ఆరాధించినా పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకుని ఆరాధించాలి. తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. పరబ్రహ్మమనగా ఇది అని తెలుసుకోమని వనుడు అనే మహర్షి భృగు అనే శిష్యునికి చెబుతున్నాడు. అది తైత్తిరీయ భృగువల్లిలో వస్తుంది. లలితా సహస్రనామ ప్రారంభమే ఉపనిషత్తు. ఆవిడే సర్వోపనిషత్తు దుష్ట. లలితా సహస్రనామం ఒక ఉపనిషత్తు అని భావిస్తే ఉపనిషత్తులోని ప్రధాన మంత్రం ఇక్కడ చెప్పబడుతోంది. బ్రహ్మం అంటే 3 మాటల్లో చెప్తున్నాను విను అన్నారు. యతోవా ఇమాని భూతాని జాయంతే. ఈ సర్వభూతములు అంటే ఈ ప్రపంచము, జీవులు. ప్రపంచమనగా భూప్రపంచమే కాదు, సర్వలోకాలు, సర్వజీవులు. జీవులు అనగా దేవతలు, బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలకం వరకు వీరందరూ ఎవరి వలన కలుగుతున్నారో. రెండవది ఏన జాతాని జీవంతి. ఎవరి వలన పెరుగుతూ ఉనికి కలిగి ఉన్నారో. మూడవది యత్ ప్రయత్యభిసంవిశంతి. చివరికి ఎవరిలో లయమైపోతున్నారో అదే బ్రహ్మము. ఇదే బ్రహ్మసూత్రాలలో అధికారి గురించి చెప్పిన అథాతో బ్రహ్మ జిజ్ఞాస. తరువాత చెప్పిన జన్మాదస్య యతః సూత్రం. జన్మాదులన్నీ ఎవరి వలన కలుగుతున్నాయో ఆయనే బ్రహ్మము. ఇదే మొదటి మాటగా గజేంద్రుడు అన్నాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు నిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు. పరమాత్మకు ఇదొక్కటే నిర్వచనం. సృష్టి స్థితి లయాలన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో అతడే పరమేశ్వరుడు. బ్రహ్మసూత్రాలు ఎలా మొదలయ్యాయో లలితా సహస్రనామ స్తోత్రం అలాగే మొదలైంది. అందుకే ఇది బ్రహ్మ విద్య, శ్రీ విద్య. మనం అమ్మ వల్ల కలిగాం. అమ్మ సృష్టికే హేతువు కనుక మొదటి నామం శ్రీమాత అనేది యతోబా ఇమాని భూతాని జాయంతేలో ఉంది. శ్రీ మహారాజ్ఞి. రాణి అంటే పాలకురాలు. మొత్తం వ్యవస్థ అంతా సరిగ్గా ఉండేటట్లు చూసుకోవలసిన బాధ్యత మహారాణిది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నది శ్రీమాత అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. రేపు శ్రీ మహారాజ్ఞి అంటే ఏమిటనే విషయం గురించి తెలుసుకుందాం. స్వస్తి.